గెలవడానికి పూర్తిగా ప్రయత్నించు. ఒకవేళ ఓటమి ఉంటే ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరించు. మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏ బాధ లేదు. మళ్ళా వేరే ఒకళ్ళు నీ ఎదుటుగా వచ్చినప్పుడు మొదలవుతుంది సంఘర్షణ. హాయిగా ఆటలు ఆడు, గెలవడానికి పూర్తిగా ప్రయత్నించు. ఓడితే అంగీకరించు. గెలిచిన వాళ్ళని మెచ్చుకో. మరుసటి రోజు వచ్చి ఇదంతా గురువుకి చెప్తాడు. మరి అలా గురువు అంటాడు, బట్టి నేను చెప్పిందంతా చెప్పటం కాదు, దానిలో సారం చెప్పమంటాడు. మరలా శిష్యుడు వెళ్ళి పరిశోధన చేస్తాడు. చేసినప్పుడు 2 కుక్కలు ఆడుకోవడం గమనిస్తాడు. ఆట ఆడి ఆడి ఒక కుక్క వెళ్ళిపోయినా ఇంకొక కుక్క ఆడుతూనే ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది, ఎదుటివాళ్ళు ఉన్నా లేకపోయినా నీ ఆట ఆడవలసిందే. నీ ఆట నీకు నీ మనస్సు నీ శరీరానికి ఉపయోగపడుతుంది. నీ మనసుకు శరీరానికి ఉపయోగపడుతుంది. సమయాన్ని మర్చిపోవడానికి సంబంధించిందని నువ్వు తెలుసుకుంటావు. ఓవరాల్గా వ్యక్తిగతంగా అన్నప్పుడు ఆట అవుతుంది, వేరే వాళ్ళతో అన్నప్పుడు అది సంఘర్షణ అవుతుంది అని మళ్ళా శిష్యుడు వచ్చి చెప్తున్నాడు. అప్పుడు మూలం అర్థమైంది. ఇక రా, మన ఇద్దరం కలిసి చెస్ ఆడదామని గురువు ఆహ్వానిస్తాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలను ప్రాక్టికల్గా కొద్దిగా తేడా వచ్చింది అంటాడు. తేడాగా ఉంది అంటాడు. గురువు గెలిచినప్పుడు కొంచెం ఆందోళనకు గురవుతాడు, కొంచెం మనసు నొచ్చుకుంటాడు శిష్యుడు. అప్పుడు నీకు ప్రాక్టికల్గా లేదు అన్నప్పుడు తర్వాత ఆడినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు. ఎదుట ఉన్నది గురువైనా సరే పట్టించుకోవద్దు. అది తండ్రి అయినా సరే, నీ తండ్రి అయినా సరే, సాక్షాత్ పరమశివుడైనా సరే పట్టించుకోవద్దు. ఆడేటప్పుడు పరిపూర్ణంగా ఆట యొక్క చివరి మజిలీ వరకు పూర్తి శ్రద్ధ పెట్టి ఆడమని చెప్తాడు. ఓడినా అతను నీకన్నా చిన్నవాడైతే అభినందించు. నీతో సరిసమాన వాడైతే షేక్ హ్యాండ్ ఇవ్వు. సమాన వయస్కుడైతే, పెద్దవాడైతే కాళ్ళకు నమస్కరించు. ఎన్నిసార్లు ఓడిపోతున్నావు, నీకు సిగ్గులే అనిపించడం లేదా అని అడిగితే, ఇదివరకైతే సిగ్గు అనిపించేది, ఇప్పుడు ఇంకాస్త ఉత్సాహంగా ఇంకాస్త ఇంటెలిజెంట్గా ఆడాలనిపిస్తుందని అంటాడు. అలాగే నిజంగా ప్లెజెంట్గా ఉండేవాళ్ళు చాలా సీరియస్గా కనిపిస్తారు. ప్లెజెంట్గా నటించేవాళ్ళు నవ్వినట్లు కనిపిస్తారు. గెలవటానికి పరిపూర్ణంగా ప్రయత్నించు. ఓటమిని అంగీకరించు. గెలిచిన వాళ్లను మెచ్చుకో. ఇది నీకు ఎంత సాధ్యమో అంతే సాధించండి. మీకన్నా ఎక్కువ సాధించిన వాళ్ళని అభినందించండి.